వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. SVL నుంచి కొన్ని సారీస్ తీసుకున్నాను అనమాట. అవి డిజైన్ చేసుకోవాలి. అవి నేను ఎలా ప్లాన్ చేశాను ఏంటి అని అన్నది ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతేకాదు వీటి ప్రైజెస్ ఎలా పడ్డాయి, నేను సారీగా యూజ్ చేద్దామా లేకపోతే డ్రెస్ గా మార్చుకుందామా ఏంటి అని అన్నది ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. వీడియోస్ కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ముందైతే SVL అడ్రస్ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను. ఆల్రెడీ SVL కోసం ఒక 2-3 వీడియోస్ చేశాను. ఈ మధ్యన ఏంటంటే ఒక 1.5 ఇయర్ బ్యాక్ షాప్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. వాటి డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. ముందు మనకి SVL అన్నది పూర్ణ మార్కెట్ లో ఉండేది. పూర్ణ మార్కెట్ తర్వాత జగదాంబ థియేటర్ ఉంది కదా, జగదాంబ థియేటర్ పక్కనే ఉంటుంది అనమాట. SR షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉండేది పైన. ఇప్పుడు అది ప్లేస్ సరిపోవట్లేదు అన్నిటికీ అని చెప్పేసి ఒక 3 floors ఉండేది SVL మనకి కంకటాల బ్యాక్ సైడ్ పెట్టారు. అంటే SR షాపింగ్ మాల్ ఉంది కదా జగదాంబలోని, దాని పక్క KLM ఆపోజిట్ స్ట్రీట్ లోనే ఉంటుంది అనమాట. ఆపోజిట్ దాని ఎదురుగా KLM షాప్ ఉంది కదా, దాని ఎదురుగానే మనకి కంకటాల బ్యాక్ సైడ్ వస్తుంది. కంకటాలకి టచ్ చేసే ఉంటుంది అనమాట షాపు. 3 floors ఉంటుంది. కిందనంతా లెహంగాస్ అవన్నీ ఉంటాయి, బెనారస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసరికి ఇంకా బ్లౌజ్ పీసెస్ మనం శారీగా కన్వర్ట్ చేసుకోవడానికి క్రేప్, ఆర్గంజా, ఇంకా కాటన్, ప్యూర్, ఇంకా అన్ని పెన్ కలంకారీ ఈ టైప్ లో అన్ని ఉంటాయి అన్నమాట. ఇంకా 3rd floor కి వెళ్ళేసరికి ఫుల్ సారీస్, ప్లెయిన్ సారీస్, డిజైనర్ సారీస్, పట్టు సారీస్, అన్ని సారీస్ ఉంటాయి. నేను షార్ట్ వీడియోస్ కూడా చేశాను. అన్ని సారీస్ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళినట్టయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వాటి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. మీరు షాప్ కి వెళ్ళేటప్పుడు వాట్సాప్ లో యాడ్ చేయమంటే వాళ్ళు గ్రూప్ లో యాడ్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ నేను కామెంట్ సెక్షన్ లో పెడతాను. వీడియో లింక్ కూడా కామెంట్ సెక్షన్ లో పెడతాను. SVL షాప్ ఎలా ఉంటుంది ఏంటి అని అన్నది. అక్కడ కొన్ని లెహంగాస్ కూడా స్టిచ్డ్ అంటారు కదా, ఒక్కసారి స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట. లెహంగా అన్నది ఫుల్ గా ఉంటుంది. ఒక పక్క స్టిచ్చింగ్ చేసుకుంటే లెహంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అక్కడైతే నేను కొన్ని సారీస్ తీసుకున్నాను. సారీ జస్ట్ 200 ఆ ప్రైస్ లో తీసుకున్నాను. అవి చూపిస్తాను. నేను తీసుకున్న శారీస్ అన్ని ఒకటి డిజైన్ చేసుకున్నాను. అంటే అది ఒకటి స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. శారీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది. నేను అది కళ్యాణిలో ఎక్కడో తీసుకున్నాను శారీ అని చెప్పాను కదా. అయితే ఇక్కడ కూడా ఇలాంటి శారీస్ ఉన్నాయి. కళ్యాణిలో కూడా 200, ఇక్కడ SVL లో కూడా 200 రూపీసే ఈ శారీ అయితే. మనం దీనికి లైనింగ్ క్రేప్ వేయించుకుంటే బెటర్ కాటన్ కన్నా. ఇదైతే ఒక ఫ్రాక్ టైప్ స్టిచ్చింగ్ చేయించుకుందామని ఆలోచనలో ఉన్నాను. ఇంకా ఇవ్వలేదు స్టిచ్చింగ్ కి. దీనికి లైనింగ్ అయితే తీసేసుకున్నాను. చెప్పాను కదా నేను మాక్సిమం ఫ్రాక్స్ అన్నిటికీ కాటన్ కన్నా ఇలాంటి క్రేప్ టైప్ లోనే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఇది 200 శారీ. నెక్స్ట్ ఇది ప్లెయిన్ సారీ నాకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. 300 250 తెలీదు. 300 అనుకుంటున్నాను. ప్లెయిన్ ఆల్రెడీ నా దగ్గర ఇందులోనే డబల్ షేడ్ ఉంది అన్నమాట. అది మెటీరియల్ వేరు, ఇది జార్జిట్ టైప్ లో వస్తుంది అనమాట. చాలా బాగుంటది, ప్యూర్ జార్జిట్ లా ఉంది. ఇదైతే నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్ టైప్ లో, అంటే లాంగ్ కాదు, మరీ లాంగ్ కాదు, నార్మల్ గా ఉండి దీనికి సపరేట్ గా దుప్పటా తీసుకున్నాను. ఆ దుప్పటాకి ఏంటంటే నేను ఇప్పుడు కట్ వర్క్ వస్తుంది కదా దుప్పటా, అలా దుప్పటా కట్ వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎవరికైనా NAD లోపు ఎక్కడైనా కంప్యూటర్ మగ్గం వర్క్ చేస్తారు కదా, అవన్నీ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాక్చువల్గా నాకు తెలుసు, కానీ నేను వెళ్ళి దీనికి కట్ వర్క్ చేయడానికి ఎంత పడుతుంది ఏంటి అని అడగలేదు ఇంకాను. దీనికి కాంట్రాస్ట్ గా ఇది తీసుకున్నాను అనమాట. ఇది 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఒకవేళ ఇది యూజ్ చేసినన్ని రోజులు యూజ్ చేసి, అంటే నాకు ఇది డ్రెస్ స్టిచ్చింగ్ చేయించేస్తాను కదా, దీనికి ఎటువంటి దుపటాస్ అయినా వేసుకోవచ్చు. ఇది కాకుండా ఇది 2.5 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఇది ఎప్పటికైనా టాప్ లా కుట్టించుకుంటే బాగుంటుంది. దీనికి మళ్ళీ లోపల క్రేప్ తీసుకొని అన్న ఆలోచనతో ఇది తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ ఇది సారీ డ్రెస్, దాని మీదకి ఇది దుప్పటా లాగా తీసుకున్నాను. చెప్పాను కదా ఇక్కడ ఈ కలర్ తోనే మాక్సిమం నాకు తెలిసి ఒక 200 రూపీస్ అయితే నేను చేయించుకుంటాను. అంతకన్నా ఎక్కువైతే చేయించుకోను, ఎందుకంటే దీన్ని మళ్ళీ నేను ఒక టాప్ కింద కుట్టించుకుందాము అనుకుంటున్నాను కాబట్టి. ఈ కలర్ లోనే సేమ్ ఇక్కడ ఉంది కదా, ఆ కలర్ లోనే ఇలాగా కటింగ్ వస్తాయి కదా, అలా కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఎవరైనా ఆన్లైన్ లో ఉంటే కూడా చెప్పండి. అంత అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఇది దీనికి పిన్ పెట్టుకున్నా ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఇది కొంచెం జారిపోతూ ఉందన్నమాట. ఆర్గంజా మిక్స్ అలా వచ్చింది. చూద్దాం ఈ డ్రెస్ ఎలా ఉన్నదో. ఇవన్నీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాక కూడా మళ్ళీ వీడియో చేస్తాను. ఇది నాకు 200 ఎంతో అనుకుంటా మీటర్
60 or 40 అనుకుంటా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, సారీ ఏమనుకోకండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి SVL గ్రూప్లో ఒకసారి అడగండి, లేకపోతే వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళ నెంబర్లో అడగండి. ఇది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, 250 ఎంతో అయినట్టుంది దుప్పటాకి, 250 or 350. నిజంగా చాలా డేస్ అయిపోయింది తీసుకొని. ఈ లోపు నాకు వచ్చిన తర్వాత కొంచెం నీరసం, ఒంట్లో బాగోకపోవడం వల్ల నేను వీటి కాస్ట్ కూడా నేను మర్చిపోయాను అనమాట. దాని లైనింగ్ కూడా అప్పుడే తీసేసుకున్నాను వెంటనే. దీనికి చెప్పాను కదా ఏవి కాటన్ వేయించుకోండి మ్యాక్సిమమ్. ఇది వచ్చేసి 1.40 అలాగా. మనకి మన డ్రెస్ కి బట్టి ఒక 3 మీటర్స్ కావాలో 4 మీటర్స్ కావాలో మనం చూస్ చేసుకునే బట్టి ఉంటుంది. ఇదిగోండి SVL, ఇది 1.40 చెప్పినే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక సారీ తీసుకున్నాను, వైలెట్ కలర్ ప్లెయిన్ సారీ మాట. ఇది ఎలా వస్తుందంటే డబల్ షేడ్ వస్తుంది అన్నమాట. కొంచెం మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు కెమెరాలోని, షేడ్ అయితే డబల్ షేడ్ వస్తుంది. దీనికి గోల్డ్ కలర్ అంచు చూసారు కదా, ఇక్కడ ఇలా రావటం వల్ల ఏంటంటే ఇక్కడ షేడ్ వస్తుంది అన్నమాట, ఒక్కటి కొంచెం డార్క్ లాగా అలాగా. దీనికి ఏంటంటే బ్లౌజ్ సపరేట్గా తీసుకుందామా, లేకపోతే ఇందులోనే అంటే ఎలా చెప్పాలి, సేమ్ పట్టు ఆఫ్ పట్టులో తీసుకుందామా, లేకపోతే కొంచెం రా సిల్క్ టైప్ లో ఉంటుంది, అది తీసుకొని వీ నెక్ కుట్టించుకుందామా అనుకుంటున్నాను. దీనికి బ్లౌజ్ అయితే కిందన లేస్ అయితే 250 or 300 పెడదాం అనుకుంటున్నాను. ఈ సారీ వచ్చేసి 300 రూపీస్. మనకి ఏమైనా న్యూ సారీస్ రాగానే వెంటనే గ్రూప్ లోన్ అన్నది వచ్చేస్తూ ఉంటాయి మాట. నేను ఏంటంటే నాకు ఇక్కడికి అక్కడికి కొంచెం లాంగ్ డిస్టెన్స్ కాబట్టి నేను ఎప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళకి చెప్తాను, ఇది తీసి ఉంచేయండి నేను వస్తానని. అంటే నాకు కలర్ సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట ఫోన్లోనే. ఇక్కడ లేస్ వేయించుకొని నెక్స్ట్ వీ నెక్ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఒకసారి చూడాలి. దీనికి మళ్ళీ పెన్ కలంకారీ ఆ టైప్ లో బ్లౌజ్ తీసుకుంటే బ్లౌజ్ మీటర్ 500 450 ఆ ప్రైస్ ఉందన్నమాట. మళ్ళీ సారీ 300, అది బ్లౌజ్ 500, మళ్ళీ స్టిచ్చింగ్ ఒక 600 అలా పెట్టడం నాకు ఎందుకో ఎక్కువైపోతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా దీన్ని ఏం చేద్దామని అన్నది క్లారిటీగా తెలీదు. ఈ సారీ వచ్చేసి 300 రూపీస్. మిగతా ప్లెయిన్ సారీ కూడా చూసారు కదా. నెక్స్ట్ ఏంటి, ఆర్గంజాలోనే వేరే ఆర్గంజా మెటీరియల్ పూర్తిగా తెలీదు, కొంచెం షైనీగా ఉంటుందన్నమాట మెటీరియల్ అయితే. నాకు ఎందుకో ఈ కలర్ బాగా నచ్చింది, బాగా అనిపించింది, అందుకే ఇది తీసుకున్నాను. దీనికి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా, గ్రీన్ డార్క్ గ్రీన్ అలాగా. దీనికి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ అంటే ఇది ఫుల్ సారీ అంతా ప్యాటర్న్ అంటే ఫ్లవర్స్ తో ఉంది కాబట్టి సారీ బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంటే బాగుంటది అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకే ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇది టిష్యూ టైప్ లో తీసుకున్నాను అనమాట ప్లెయిన్. దీనికి మీకు ఇలా చూస్తే అస్సలు తెలీదు, లైనింగ్ అంతా వేయించుకొని దాని తర్వాత స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఇది వేసుకుంటే తెలుస్తుంది అన్నమాట ఈ సారీ లుక్ అన్నది. నేను లైట్ కలర్ ఇలా టిష్యూ టైప్ లో తీసుకున్నాను బ్లౌజ్ అయితే. ఇది సమ్మర్ లో కన్నా వింటర్ అలా ఆ టైంలో వేసుకోవడానికి బాగుంటదేమో అని నాకు అనిపిస్తుంది. సారీ కూడా వేసుకున్నాక తెలుస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంది, జారిపోతుంది అన్నమాట. ఈ సారీ వచ్చేసి 500 రూపీస్ పడింది. 6 మీటర్స్ 5.5 మీటర్స్ ఉందన్నమాట. అంటే ఇది కావాలంటే మనకి ఇంకా ఎక్కువ ఫ్రాక్స్ కానీ ఏదైనా మీటర్ చెప్పును కూడా ఇస్తారు కావాలి అనుకుంటే. నెక్స్ట్ ఈ బ్లౌజ్ నుంచి 70 రూపీస్ ఎంత పడింది టిష్యూ, దానికి మీటర్ క్రేప్ తీసుకున్నాను, ఇది ఒక 40 రూపీస్ అలా పడింది, మీరే లెక్క వేసుకోండి. నెక్స్ట్ బాగా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నది టిష్యూ శారీస్ ఎక్కువ ఉన్నాయి కదా. టిష్యూ శారీస్ లోనే నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా టైప్స్, చాలా కలర్స్, చాలా మోడల్స్ మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ నేను ఎందుకో ఇలాగా సపరేట్ గా తీసుకున్నాను అనమాట. ఇది టిష్యూలోనే నెట్ మాట, నెట్ వచ్చింది. దీనికి నేను బ్లౌజ్ కూడా సపరేట్ గా అంటే కొంచెం వెరైటీగా ఆలోచించి తీసుకున్నాను. అంటే పీస్ దానికి పనికి వస్తుంది, లేకపోతే లేదు. నెక్స్ట్ మా ఇంట్లో ఎలాగో మిషన్ ఉంది కాబట్టి దీనికి లేస్ నేను వేసుకుందామని చెప్పి ఈ లేస్ అయితే తీసుకున్నాను. ఈ బండిల్ 300 అలా పడింది మాట. ఇది కాస్ట్ పర్వాలేదా లేకపోతే కాస్ట్ ఎక్కువ అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి. ఎందుకంటే నేను చాలా డేస్ అయిపోయింది లేస్ అవన్నీ తీసుకొని, మళ్ళీ ఇప్పుడు తీసుకుని నాకు ఎందుకు ఎక్కువ అనిపించింది మాట. ఇలాగా శారీకి లేస్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇదే కావాలి అనుకుంటే ఇలాంటి బ్లౌజ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజ్ కూడా ఈ శారీ మీదకి వేసుకొని శారీ వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కూడా ఇది పెట్టించుకోవచ్చు, కానీ ఇది పెట్టించుకోను ఎందుకంటే వేరే శారీస్ మీదకైనా బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది టిష్యూయే, ఇది టిష్యూయే.
ఇది ఇలా లేస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని అన్నది నెక్స్ట్ పెడతాను. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి వీటికి సపరేట్గా టైలర్కి ఇవ్వను, నేనే లేస్ వేసేసుకుంటాను. ఇక్కడ మీకు లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. సారీ అయితే ఇలా వస్తుంది. లేస్ వేసిన తర్వాత బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత వీటికి బ్లౌజెస్ డిజైన్ అయిన తర్వాత ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియో నేను పెడతాను, నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. దానికి ఏంటంటే దీనికి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి కలర్లోనే మిర్రర్స్ ఉంది, కాకపోతే ఇదేంటంటే మనకి బెనారస్ టైప్లో వస్తుంది అన్నమాట, బెనారస్ మోడల్. దానికి మళ్ళీ ఇదేం వేయించట్లేదు, ఎందుకంటే సిల్వర్ పైపింగ్ వేయించేస్తాను అనమాట. మళ్ళీ ఇది సపరేట్గా వేయించామనుకోండి వేరే సారీస్ మీదకి మ్యాచ్ అవ్వాలి, మ్యాచింగ్ చేద్దామన్నా అవ్వదు. అందుకే నేను దీనికి లేస్ వేయించకుండా ఓన్లీ పైపింగ్ అయితే వేయించేస్తాను. ఈ బ్లౌజ్ కొంచెం డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది ఏంటి అని అన్నది. దీని మీదకైతే నేను ఈ శారీ మీదకైతే ఈ బ్లౌజ్ తీసుకున్నాను. నార్మల్గా అయితే రన్నింగ్ బ్లౌజే చాలా మంది వేసుకుంటున్నారు అనమాట. చూద్దాము, ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వకపోతే సేమ్ ఇందులోనే మనకి ఇందులో కూడా ఉంది, అంటే టిష్యూలో ఉంది. కావాలంటే ఈ కలర్ అప్పుడు తీసుకోవచ్చు. దీనికి తీసుకొని ఇది ఎలాగో 9 మీటర్స్ ఎంతో వస్తుంది, సారీకి సరిపోయినంత సరిపోయి, ఇంకా హ్యాండ్స్కి ఎంతో ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇది ఉంటే హ్యాండ్స్కి వేయించుకుంటాను. ఈ సారీ వచ్చేసి మనకి 360 రూపీస్ పడింది, 360 రూపీస్ పడింది. 6 మీటర్స్ అలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మీటర్ 200 మాట. ఇందులోనే మనకి కొంచెం కాస్ట్లీ కావాలంటే 350, 380 రూపీస్ కూడా ఉన్నాయి. నేను జస్ట్ 200 మీటర్ 200లో తీసుకున్నాను. ఇది ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ ఇవే నేను తీసుకున్నవి అన్ని SVLలోనే తీసుకున్నాను. నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను, లేకపోతే మా రీల్స్లో కానీ పెట్టుంటాను. ఈ సారీ ఇది ఆల్రెడీ సారీ మాట, నేను సారీ వేసుకున్నాను. నేను కిందన ఏంటంటే ఫాల్ కూడా వేసుకున్నాను అనమాట. ఫాల్ అంతా ఓపెన్ చేసేసి ఇది డ్రెస్ డిజైనింగ్ అంటే డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా వేరే మోడల్, సపరేట్ మోడల్ స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లోని ఈ ఫ్రాక్స్ అన్ని ఏం డిజైన్ చేయించుకున్నాను, ఎలా డిజైన్ చేయించుకున్నాను అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను పెడతాను. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే SVL కోసం ఏదన్నా అడగాలి అనుకున్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక బాయ్ బాయ్.